అందరికీ నమస్తే అండి. నేను రవీందర్ రెడ్డి, సియోల్ జెనెటిక్స్ కంపెనీ నుంచి వచ్చినాం. ఇక్కడ మనం నాగర్ కర్నూలు జిల్లా వనపర్తి జిల్లా గోపాల్పేట దగ్గర ఉన్నాం. మనం ఇక్కడ శివుడి గారి పొలంలో ఉన్నాం. శివుడి గారి పొలంలో శివుడి గారు గత ఆగస్టు నెలలో మన బ్లాక్ బ్యూటీ రకాన్ని వేయడం జరిగింది. ఈ బ్లాక్ బ్యూటీ గురించి శివుడి గారి మాటలలో ఆయన ఈ బ్లాక్ బ్యూటీతో పాటు వేరే రకాలు కూడా వేయడం జరిగింది. అయితే తన మాటలల్లో తను బ్లాక్ బ్యూటీకి వేరే దానికి తేడా ఏంది, తన ఎక్స్పీరియన్స్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. శివుడు గారు చెప్పండి, ఇది బ్లాక్ బ్యూటీ మీకు ఎలా అనిపించింది? ఇప్పటికైతే మంచిగానే ఉంది సార్, నాకైతే మంచిగా అనిపించింది. మంచిగా ఇప్పుడు మళ్ళా ఒక 2-3 క్వింటాల దగ్గర ఉంది. మళ్ళా అంటే అవి రాలిన గింజలతోటి మీకు ఆ రకంగా వచ్చేస్తున్నది. ఓకే, అప్పుడు మీ పండిన పంట అది అప్పుడు ఎలా అనిపించింది మీకు? గింజ ఎట్లా అనిపించింది మీకు? రోగాలు గింజ దొడ్డుకుందా? మంచిగా అనిపిస్తుందా? అది చూస్తే నీట్గా అంటే బరువు ఎక్కువ వస్తున్నదా? తూకం బాగానే వచ్చింది. ఓకే, సగం పిండి సంచికే తూకం నిండిందా? వెరీ గుడ్. వరకు ఫస్ట్ టైం నేనే రెడ్డికి ఇచ్చుకోవడం. ఓకే ఓకే, ఫోన్ చేసినా అదే లెక్కలో ఉన్నా సార్. అట్లనా? నా నుండి తర్వాత అందరి అయితే ఇప్పుడు మీరు దీంట్లో ఒకటి బరువు తూకం బాగా వస్తున్నది అన్నారు. ఇంకా ఏం మంచిగా అనిపించింది మీకు బ్లాక్ బ్యూటీలో? అదే ప్యాకెట్ సార్. అదే ఈ ప్యాకెట్ ఏం మంచిగా అనిపించింది దీంట్లో? అంటే రోగాలు తెగుళ్ళు కానీ తెగులు తక్కువ దీనికి. ఓకే, కాసే గుణం ఎలా అనిపించింది? కింది నుండి పైకి ఉన్నాయి సార్. కింది నుంచి పైకి అంటే జడకాత దగ్గర కాదు, పంగల్ కాయ. ఇది ఇప్పుడు ఈ ప్లాంట్ అనేది రాలడం వల్ల వచ్చిన గింజలతో వచ్చిన పంట. ఇది ఈ రకంగా ఉన్నది. అంటే కాయ ఒత్తుగా ఉంది. ఓకే, నిండా ఉంది. గింజ కూడా నిండా పట్టుకుంటున్నది. గింజలు బరువు 8-9 ఉన్నాయి సార్. 8-9 ఉన్నాయి. ఓకే ఓకే, ఇంకా తెగుళ్ళు కూడా తట్టుకుంటున్నది కదా? తెగుళ్ళు తట్టుకున్నాను. నేను ఓల్డ్ దీనికి బుడషన్ పందు కాడికే కొట్టాను, వేరే ఏది లేదు. ఏం లేకుండా ఇంతవరకు కాసిందండి. అంటే మినిమం మేనేజ్మెంట్ లో ఆయనకి బ్లాక్ బ్యూటీ అనేది మంచి పంట దిగుబడి వచ్చిందని ఆయన చెప్తున్నాడు. ఇప్పటికైతే అంతే సార్. వచ్చేసారి మీరు బ్లాక్ బ్యూటీ వేసుకోవచ్చు అని చెప్తారా రైతులకి? ఇదే వేసుకోవాలా? మీరు ఎలా అయినా బ్లాక్ బ్యూటీ మాత్రం మీరు రైతులందరికీ చెప్తారు కదా వేసుకోవచ్చు అని? చెప్తాను సార్. తీసుకున్నారు, నేను తీసుకున్నాక ఒక 5-6 మంది తీసుకున్నారు. అందరూ తృప్తిగానే ఉన్నారా? అందరూ మంచిగా ఉన్నది అంటున్నారు? అయితే అడగలేదు నేను, కానీ సార్ అలా అయితే చెప్పిండు. చూడండి మంచిగా వచ్చింది పంట. ఇప్పుడు నువ్వు ఎట్లా అడిగినావు సార్ అట్లే అడుగుతున్నాను. దిగుబడి ఎంత వచ్చింది మీకు మొన్న వర్షకాలంలో? దీని కాడికి అయితే ఒక 17 క్వింటాలు వచ్చింది. దీని కాడికి 17 క్వింటాలు అంటే 8 పడ్డట? 8 రాలే, 7.5 వచ్చింది. 7.5 క్వింటాలు పర్ ఎకరానికి బ్లాక్ బ్యూటీ దిగుబడి ఈ సంవత్సరం వచ్చింది ఆయనకి. అంటే ఈసారి కాలం మీకు అనుకూలంగా లేదు, మళ్ళీ వర్షాలు నాకు ధర్మంగా ఇది వండింది. మళ్ళీ అది ఒక చెప్తున్నా, ధర్మంగా వండింది. మళ్ళీ వానలు ఎప్పుడు కురిసినాయి కదా సార్. అవును, 7.5 మొత్తం పీకే వరకు వానలే. ఓకే ఓకే, కాబట్టి అంటే అంత వానలల్లో కూడా మీకు కానీ కత్తి మొల కొంచెం పట్టిపోయింది. బుడ్సు మీది పైన ఉన్నది కాబట్టి పైపడి మంచిగా 7.5 క్వింటాల్ వచ్చిందంటే ఈ కాలంకి మంచిదే కదా? రైట్ అండి, ఇది మన శివుడి గారి మాటలలో మనకు బ్లాక్ బ్యూటీ గురించి చెప్తున్నమాట. 100% ప్రతి ఒక్క రైతు ఈ సంవత్సరం మీ వనపర్తి జిల్లాలో ఏదుట్ల ఈ శివారు గ్రామంలో ఎక్కడెక్కడనైతే వేసిండ్రో మనము 10 టన్నుల వరకు అమ్మినాం. ఆ 10 టన్నులలో ప్రతి రైతు ఈ బ్లాక్ బ్యూటీ గురించి 100% సాటిస్ఫాక్షన్ తోటి ఉన్నారు. ప్రతి రైతు మీరు నెక్స్ట్ ఇయర్ మీరు బ్లాక్ బ్యూటీ చేసేటప్పుడు ఖచ్చితంగా వాడచ్చు కదా శివుడు గారు? వాడచ్చు. ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు శివుడు గారు? గోవర్ధన్ రెడ్డి చెన్నారం, రెడ్డి ట్రేడర్స్ చెన్నారం. ఓకే, సంతోషం అండి శివుడు గారు, థ్యాంక్ యూ. ఈ గింజలు చూపించినావా మరి రైతులకు అందరికి ఎలా ఉన్నాయి ఏంది అనేది? బాగా బరువు తూగుతున్నదని ఈయన శివుడు గారు అయితే బాగా చెప్తున్నాడు. సగం సంచికాడికే నిండింది, ఎత్తొచ్చింది అని చెప్పేసి అంటున్నారు. సో మీరు అదాన్ని నమ్మొచ్చు, ఈ రైతు మాటల్ని నమ్మొచ్చు. ఓకే, కానీ మనకు వచ్చే పంట మంచిగా రావాలా? మీరు 7.5 అన్నారు, మిగతా దాంతో పోలిస్తే దీనికి ఎంత ఎక్కువ వచ్చినట్టు? మీరు 2 రకాలు వేసారు కదా, దానికి 2 క్వింటాలు ఎక్కువ వచ్చిందా? ఇది సరిపోదా అండి రైతులందరికీ?